ప్రైజ్ లార్డ్. ఉదయకాందు పునరుద్ధానం నందు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. 128వ కీర్తన 5వ చరణం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలంలో దేవుడు ఈ పునరుద్ధానం నందు దేవుడు వాగ్దానం ద్వారా ప్రియ సహోదరి సహోదరుడు మాట్లాడుతున్నాడు. చూడండి, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. నీ జీవిత కాలమంతా యెరూషలేములో క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. దేవునికి మహిమ కలుగును గాక. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. పునరుద్ధాన దినమందు ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సియోనులో నుండి ఆయన మందిరమే ఓ గొప్ప సియోను అండి, ఆయన సన్నిధే సియోను. ఆ సియోను నుండి నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను దీవించును గాక. కాబట్టి అంటున్నాడు, నువ్వు సియోనులను నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, ఆశీర్వదింపబడిన వాడుగా దేవుడు మారుస్తాను. దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఇప్పుడు దాని మందు సియోనులో నుండి నా ప్రభు నీకు ప్రత్యక్షమై దేవుని దీవించును గాక, ఆశీర్వదించును గాక. సియోను పర్వతమైన ఓ దేవుని మందిరానికి మీరు వెళ్ళండి, దేవుని సన్నిధికి మీరు వెళ్ళండి. ఇప్పుడు దాని మందు దేవుని సన్నిధిలో మీరు ఉండండి, ఆయన సన్నిధిలో గడపండి. ఆయన సన్నిధానంలో ఎలా ఉంటుందంటే సంపూర్ణమైన సంతోషం. ఆయన సన్నిధి సకల దీవెనల గవిని కనుక సియోను నుండి యెహోవా ఆశీర్వదింపబడాలని, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటే ఏ సహోదరి సహోదరుడా, రోజు పునరుద్ధానం ఏముంది కదా, దేవుని సన్నిధికి వెళ్ళక వాయిదా వేయొద్దండి. దేవుని సన్నిధికి వెళ్ళండి, వాయిదాలు వేయొద్దు. ఎందుకంటే ఈరోజు సమయం మీది, తర్వాత సమయం మంద కాదు. కాలము సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించున్నది. ఈ దినంలో చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల కాక జ్ఞానుల వలె మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో గడపండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండటానికి మీరు ఎంతగానో ప్రయత్నించండి. చూడండి, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు దేవుని సన్నిధిలో గడపడానికి. కొంతమందికి అవకాశం లేక ఉద్యోగం చేసేవారు, లేక ఒకరి కింద పని చేసేవారు ఎంతో బాధపడుతున్నారండి. వారి రిక్వెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ హృదయాలు మార్చాలని దేవుని మీద ఆధారపడుతున్నారు. దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ హృదయాలు మార్చండి అయ్యా, ఇప్పుడు దాని సన్నిధిలో గడపాలయ్యా అని ఎంతో మంది అల్లాడిపోతున్నారండి. కానీ ప్రభు మనకి అట్టి కృపనిచ్చాడు. ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుని సన్నిధికి వెళ్ళండి. సియోను అయిన దేవుని సన్నిధికి, సియోను అనబడిన దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. అక్కడ నుండి దేవుని దీవెనలు మీరు పొందుకోండి. యెరూషలేములో క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. దేవుని సన్నిధిలో క్షేమము కలుగుట నువ్వు చూడాలి అంటే ఇప్పుడు దాని ముందు దేవుని సన్నిధిలో కనపడాలి. కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో కనపడాలి. ఆయన సన్నిధికి వెళ్ళండి, ఆయన ఆశీర్వాదం పొందుకోండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. సకల దీవెనల గవిని ఎక్కడ ఉన్నదా అంటే ఆయన సన్నిధే. ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, కోల్పోయినవన్నీ మరి తిరిగి పొందుకునే అవకాశం. కనుక దావీదు భక్తుడు అంటున్నాడు, నీ యందు భక్తులు కలిగిన వారైతే నువ్వు సియోను నుండి ఆశీర్దిస్తావు. ఆయన సియోను నిన్ను ఆశీర్దించాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. మరి సియోను నుండి నువ్వు ఆశీర్దింపబడాలి, ఆశీర్దింపబడిన కుటుంబంగా నువ్వు మార్చబడాలంటే ఆయన సన్నిధిలో గడపడాలిగా, నువ్వు గడపాలిగా. ఆయన సన్నిధిలో వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, వాయిదాలు వేయొద్దండి. ఎందుకంటే సమయం కొంచెమే ఉన్నది, ఆయన రాకడ సమీపిస్తూ ఉన్నది. అంత్య దినాలు అపాయకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. సియోను నుండి నా ప్రభుని ఆశీర్దించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, నిన్ను ఆశీర్దిస్తాడు. ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో నువ్వు గడిపితే, సేవకుల దగ్గర నువ్వు గడిపితే, దేవుని పరిచర్లో నువ్వు గడిపితే, ఆయన మందిరంలో నువ్వు ఉంటే నిన్ను ఆశీర్వదించును గాక, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడదువు గాక. సియోను నుండి నా ప్రభు నేను దీవించును గాక, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. నువ్వు యెరూషలేముకు క్షేమం కలుగుట నువ్వు నీ కుటుంబం చూదురు గాక. కాబట్టి ఇటు వాగ్దానం మీరందరూ కూడా నమ్మండి. దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని మందిరంలో అందరికంటే ముందుగా వెళ్ళటానికి మీరు ప్రయత్నించండి. అందరికంటే ముందుగా మీరు వెళ్ళి అందరికంటే ఎక్కువగా మీరు ఆశీర్వాదం పొందుకుందురు గాక. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఉనికిలో దేవుడు మీరు కంటే ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.